హాయ్. పోర్చుగీసు తర్వాత డచ్ వాళ్ళ తర్వాత మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే ఆంగ్లేయులు. ఈ ఆంగ్లేయులు 1600 సంవత్సరము డిసెంబర్ 31న ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించిందమ్మా. ఎవరి ప్రోత్సాహంతో అంటే మొదటి ఎలిజబెత్ యొక్క చార్టర్ ద్వారా అనుమతితో 1600 సంవత్సరం డిసెంబర్ 31న వచ్చారు. అయితే ఇక్కడ నిర్వహణ ప్రణాళికంగా ఏం చేశారంటే ఈ కంపెనీని ఏమంటామంటే మర్చెంట్ ఆఫ్ ది అడ్వెంచర్స్ అంటారు. ఈ కంపెనీకి ఏం పేరు? మర్చెంట్ ఆఫ్ ది అడ్వెంచర్స్ లేదా జాన్ కంపెనీ అని కూడా అంటారమ్మా. చాలాసార్లు అడిగాడు. జాన్ కంపెనీ, మర్చెంట్ ఆఫ్ ది అడ్వెంచర్ లేదా జాన్ కంపెనీ, లేదా దీనికి ఇంకొక పేరు ఉంది. ఏ పేరుతో స్థాపించారు? గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ ది మర్చెంట్స్. గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ ది మర్చెంట్స్, లండన్ ట్రేడింగ్ into the East Indies. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి. గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ ది మర్చెంట్స్, లండన్ ట్రేడింగ్ ఇంటూ ది ఈస్ట్ ఇండీస్ అనే పేరుతో దీన్ని స్థాపించారు. ఎంతటితో స్థాపించారంటే 70,000 పౌండ్లతో దీన్ని స్థాపించారు. 70,000 పౌండ్లతో దీన్ని స్థాపించారు. మొదటి ఎలిజబెత్ చార్టర్ ద్వారా, ఒప్పందం ద్వారా వీళ్ళు ఇండియాకు వచ్చారు. అయితే ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సరే వీళ్ళకి అనుమతి ఎన్ని సంవత్సరాల వరకు చేశారంటే దీన్ని 15 సంవత్సరాల వరకే. ఎంత? మొదట ఇది స్టార్ట్ చేసినప్పుడు దీన్ని 15 సంవత్సరాల వరకే అన్నాము. అయితే ఇంగ్లాండ్ రాజు జేమ్స్ వన్ ఏం చేశాడంటే ఈయన చార్టర్ పరంగా ఏం చేశాడు? అపరిమిత కాలానికి పెంచాడమ్మా. ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్ ఏం చేశాడు? అపరిమిత కాలం, అన్లిమిటెడ్ అపరిమిత కాలానికి దీన్ని పెంచేశాడు. ఎన్ని రోజులైనా సరే ఉండొచ్చు అనేది. అయితే ఈ కంపెనీ నాటికి 1600 సంవత్సరం డిసెంబర్ 31 నాటికి మొఘల్ సామ్రాజ్యంలో ఎవరు పాలిస్తున్నారంటే అక్బర్ చక్రవర్తి. ఎవరు? అక్బర్ చక్రవర్తి. ఎవరైనా అక్బర్ అంటే అర్థం మతానికి తేజస్సు. సో చదవడం రాయడం రాని చక్రవర్తి ఎవరంటే ఈయననే. చదవడం రాయడం రాని చక్రవర్తి ఎవరంటే అక్బర్. ఇక ఇక్కడ చూసుకోండమ్మా, మనకు నౌకాయానాలు అనేవి ఉన్నాయమ్మా. అడుగుతుంటాడు నౌకాయానాలు ఏంటి? ఆ నౌకాయానాలు మనకు 4 ఉన్నాయి. 1వ నౌకాయానము 1602 జేమ్స్. ఎవరు దీనికి నాయకత్వము? జేమ్స్ లంకాస్టరు. సో ఎక్కడ? ఇండోనేషియా లీంది మాది. ఇండోనేషియా అండి. ఆ 2వ నౌకాయానం 1602 మిడిల్టన్. ఎవరైనా? మిడిల్టన్, హెన్రీ మిడిల్టన్. అంబయానా, హెన్రీ మిడిల్టన్. ఎక్కడమ్మా? అంబయానా. ఈ అంబయానా ఎక్కడుంది? ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం, ఇండోనేషియాలో ఉంది. అంబయానా హత్యాకాండ డచ్కు సంబంధించిన వారిలో. ఓకే, సో అంబయానా యుద్ధం లేదా అంబయానా హత్యాకాండాన్ని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక మూడవ నౌకాయానం 1608 కెప్టెన్ విలియం హకిన్స్. కెప్టెన్ విలియం హకిన్స్ ఎక్కడికి వెళ్ళింది? సూరత్ అమ్మా. ఈ నౌకాయానం ఎక్కడికి వెళ్ళింది? సూరత్. యాక్చువల్గా సూరత్ ఏమంటాం మనము? డైమండ్ సిటీ ఆఫ్ ది ఇండియా అంటాం. సూరత్ తపతీ నది పక్కన ఉంది. ఇలాంటి గుర్తుపెట్టుకోండి అమ్మా, తపతీ నది పక్కన ఉంది. సో ఇది. అలాగే ఇక్కడ హెక్టార్ అనే నౌకలో వచ్చారమ్మా. ఆ నౌక పేరేంటి? హెక్టార్ అనే నౌక. ఇక 4వ నౌకాయానం 1611 ఎవరమ్మా? కెప్టెన్ హిప్పన్, మచిలీపట్నం. కెప్టెన్ హిప్పన్, మచిలీపట్నం.
మచిలీపట్నం ఏపీ. ఇక్కడ గ్లోబ్ అనే నౌక అనేది ఉంది. ఆ గ్లోబ్ నౌక అనేది మచిలీపట్నం అనేది చేరుకున్నది. సో ఇవి చూసుకున్నాయి. అయితే ఇండియాకు వచ్చిన మొట్టమొదటి బ్రిటిష్ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ చేరే తొలి నౌక ఏదంటే రెడ్ డ్రాగన్. ఏమంటాం దీన్ని? రెడ్ డ్రాగన్. ఇండియాకు చేరింది రెడ్ డ్రాగన్. ఈ రెడ్ డ్రాగన్ను 1619లో డచ్ వారు దీన్ని నాశనం చేస్తారు. ఓకే, నెక్స్ట్ చూసుకోండి ఒకసారి. ఇది మనకు కంపల్సరీ అడుగుతుంటారు మా. తర్వాత ఈ బ్రిటిష్ వారి యొక్క స్థావరాలు ఏంటి, వీళ్ళు ఎలా వచ్చారో, ఎవరు తరపున వచ్చారో, ఇలాంటివన్నీ కొన్ని చూసుకోండి కంపల్సరీ. ఆంగ్లేయులు భారతంలో వర్తక స్థావరాన్ని మొదట ఏం చేశారంటే పశ్చిమ తీరానికి కేటాయించారు. వీళ్ళంతా ఏంటి, పశ్చిమ తీరానికి కేటాయించారు. ఎవరు? ఆంగ్లేయులు. మొట్టమొదట వర్తక వ్యాపారాలని మొత్తాన్ని పశ్చిమ తీరానికి ఎక్కువ కేటాయించారు. 1608లో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ వన్ ఉత్తరాన్ని హకిన్స్ జహంగీర్ స్థానానికి వచ్చాడమ్మా. 1608లో ఎవరు? జేమ్స్ వన్ తరపున మొదటి జేమ్స్ యొక్క ఉత్తరం తీసుకొని ఎవరు వచ్చారు? హకిన్స్ వచ్చాడమ్మా. ఎక్కడికి వచ్చారు? జహంగీర్ ఆస్థానానికి వచ్చాడమ్మా. మొఘల్ వంశంలో అప్పుడు పాలిస్తున్న రాజు ఎవరంటే జహంగీర్ చక్రవర్తి. జహంగీర్ అంటే అర్థము ప్రపంచానికి విజేత అని అర్థం. ప్రపంచానికి విజేత. అలాగే మనకు మొఘల్ సామ్రాజ్యంలో వాళ్ళ యొక్క పేర్లకు అర్థాలు అడుగుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో ఇది చూసుకోండి. హకిన్స్ జహంగీర్ ఆస్థానానికి వచ్చి ఆ వర్తకం కోసం అనుమతి పొందడానికి వస్తే అప్పుడు ఎవరు దాన్ని ఫాదర్ పిన్ హీరో అరు పోర్చుగీస్ వారు, ఫాదర్ పిన్ హీరో మరియు పోర్చుగీస్ వారు అడ్డు తగిలారమ్మా. పోర్చుగీస్ వారు ఏం చేశారు? అడ్డు తగిలారు. ఇక 1609లో ఈయన జహంగీర్కి ఏం చేశాడు? హకిన్స్ బహుమతులు ఇచ్చాడు. 1600 హకిన్స్ జహంగీర్ కలిసి బహుమతులు ఇచ్చాడు. ఇక జహంగీర్ హకిన్స్కు ఏమి ఇవ్వాలా? 30,000 రూపాయలు. జహంగీర్ హకిన్స్కు ఏమి ఇచ్చాడు? 30,000 రూపాయలు ఇచ్చి ఏం చేశాడు? జీతంతో 400 మున్సబ్దార్ ర్యాంక్ వచ్చేసి మున్సబ్దార్ ర్యాంక్ అనేది మున్సబ్దార్ ర్యాంకు 400 అనేది మున్సబ్దార్ ర్యాంకు. చూడండి, మున్సబ్దారు కరణం అనేది మన ఏపీ సంబంధించింది. పటేల్ పట్వారి వచ్చేసి తెలంగాణకు సంబంధించింది. సో ఈ పటేల్ పట్వారి నెక్స్ట్ ఏపీలో మున్సబు కరణంలను ఈ పదవులను సీఎం అయిన తర్వాత రద్దు చేసింది ఎవరంటే సీనియర్ ఎన్టీఆర్ గారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎన్టీఆర్ గారు 1983లో సీఎం అయినప్పుడు మున్సబ్ కరణం. సో ఈ మున్సబ్ దార్ ఓకే, అది అలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మున్సబ్ దార్ అనే ర్యాంక్ వచ్చేసి 400 ర్యాంక్ ఇచ్చి ఎవరికి ఇచ్చాడు? హకిన్స్ ఇచ్చాడు. అప్పుడు ఈయన సింపుల్గా ఏం చేశాడు? నిరాకరించాడు. వీటిని ఎవరు? హకిన్స్ నిరాకరించాడు. సో 1611లో మొఘల్ సంస్థానం నుండి ఈయన వెనుతిరిగాడు. 1611లో ఇక్కడ నుండి మొఘల్ సంస్థానం అంటే ఆగ్రా నుండి ఈయన వెనుతిరిగాడు. ఎవరు? హకిన్స్ తిరిగి వెళ్ళిపోయాడు. ఓకే, చూసుకోండి. ఆగ్రా యూపీలో ఉందమ్మా. ఆగ్రా యమునా నది పక్కన ఉంది. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ 1611లో మహమ్మద్ కుతుబ్ షా ఎవరమ్మా? 1611లో మహమ్మద్ కుతుబ్ షా యొక్క అనుమతితో ఈయన ఎవరు? కెప్టెన్ హిప్పన్ మచిలీపట్నం వద్ద దక్షిణ భారతదేశంలో వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించడానికి వస్తాడమ్మా. కెప్టెన్ హిప్పన్ ఎవరైనా? కెప్టెన్ హిప్పన్. ఈయన మచిలీపట్నంలో అంటే దక్షిణ భారతదేశంలో ఈయన దక్షిణ ఆంధ్రలో ఈయన వస్తాడు. ఎవరు? కెప్టెన్ హిప్పన్. ఈయన యొక్క అనుమతితో కెప్టెన్ హిప్పన్ మచిలీపట్నానికి వచ్చి స్థావరాన్ని ప్రారంభించడానికి వచ్చి 1616లో మొదటి స్థావరం అనేది వర్తక స్థావరం ఏర్పాటు చేస్తాడు. ఎవరు? ఈయన. మచిలీపట్నం అనేది గుర్తుపెట్టుకోమ్మా. మచిలీపట్నం ఏంటయ్యా? మచిలీపట్నం యొక్క పాత పేరు మైసోలియా అనేది గుర్తుపెట్టుకో. మచిలీపట్నం యొక్క ఓల్డ్ నేమ్ మైసోలియా. అలాగే కెప్టెన్ బెస్ట్
1612లో ఏం చేస్తారంటే కెప్టెన్ బెస్ట్ ఆధ్వర్యంలో ఏమవుతుంది ఇక్కడ బ్రిటిష్ నౌకలైన డ్రాగన్ ఓసియాండర్స్ అనే పోర్చుగీస్ యొక్క నౌకలను ఓడించడంతో జహాంగీర్ మంత్రముగ్ధుడవుతాడమ్మా. బ్రిటిష్ నౌకలైన డ్రాగన్ అలాగే ఓసియాండర్స్ పోర్చుగీస్ వారిని ఓడించడంతో జహాంగీర్ మంత్రముగ్ధులై థామస్ ఆల్ట్వర్త్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతిస్తాడమ్మా. థామస్ ఆల్ట్వర్త్ ఈయనకు వర్తకానికి వచ్చేసి అనుమతి ఇచ్చేస్తాడు. వర్తకం పెట్టుకునే ఉద్దేశంతో అనుమతి ఇస్తాడు. ఎవరు? జహాంగీర్ చక్రవర్తి 1612లో కెప్టెన్ బెస్ట్ ఆధ్వర్యంలో బ్రిటిష్ యొక్క ఓడలు డ్రాగన్ ఓసియాండర్స్లు ఇవి ఎవరిని పోర్చుగీస్ వారిని ఓడించడంతో అప్పుడు ఈయన ఎవరు జహాంగీరు చాలా సంతోషించి ఏం చేస్తాడంటే ఈ థామస్ ఆల్ట్వర్త్ ఆధ్వర్యంలో వర్తకానికి అనుమతి ఇస్తాడు. ఓకే, ఫ్యాక్టరీ నిర్మాణానికి. అలాగే 1615లో ఇంగ్లాండ్ రాజు తరపున సర్ థామస్ రో వస్తాడమ్మా. ఇక 1615లో మొదటి జేమ్స్ తరపున ఎవరు వస్తారు? సర్ థామస్ రో జహాంగీర్ ఆస్థానానికి వస్తాడమ్మా. 1615లో సర్ థామస్ రో జహాంగీర్ ఆస్థానానికి వచ్చి 1619 వరకు ఉండి మొఘల్ సామ్రాజ్యంలో ఆగ్రా, అహ్మదాబాద్, బ్రోచ్ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి పొందాడమ్మా. ఆగ్రా, అహ్మదాబాద్, బ్రోచ్లలో వర్తకం చేసుకోవడానికి వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి పొంది వెళ్ళిపోతాడమ్మా. ఎప్పుడు? 1619లో వెళ్ళిపోతాడు. 1610లో మొదటి జేమ్స్ తరపున సర్ థామస్ రో వచ్చి జహాంగీర్ దగ్గరికి వచ్చి ఆగ్రా, అహ్మదాబాద్, బ్రోచ్లలో వర్తకాని కోసము వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి పొందుతాడు. ఎవరో ఈయన. ఇక 1619 నాటికి ఆంగ్లేయులు చూడమ్మా, ఇది ఇక 1619 నాటికి ఆంగ్లేయులు ఆగ్రా, బరోడా, బ్రోచ్, అహ్మదాబాద్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారమ్మా. 1619 నాటికి ఆగ్రా, అహ్మదాబాద్, బ్రోచ్లలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకుంటారు. ఎవరు? ఆంగ్లేయులు. సో ఇక్కడ వచ్చేసి బ్రోచ్ కూడమ్మా, బరోడా ఆల్సో. ఇక 1621లో ఆర్మగం వద్ద ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆర్మగం వద్ద ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇక 1633లో రాల్ఫ్ కార్ట్రైట్ నిర్మాతగా తూర్పు భారతదేశంలో వీటి యొక్క మొట్టమొదటి స్థావరం మహానది డెల్టాలో హరిహరపూర్లో ఏర్పాటు చేసుకుంటారమ్మా. 1633లో హరిహరపూర్ ఎక్కడుంది? ఒడిశాలో వీళ్ళు ఫ్యాక్టరీ నిర్మాణం అనేది చేసుకుంటారమ్మా, ఏర్పాటు చేసుకుంటారు. వీళ్ళ యొక్క మొట్టమొదటి స్థావరం తూర్పు భారతదేశంలో మొట్టమొదటి స్థావరం ఏదంటే హరిహరపూర్. ఎక్కడుంది ఇది? బాలాసోర్, రాల్ఫ్ కార్ట్రైట్ ఆధ్వర్యంలో. ఎవరైనా? రాల్ఫ్ కార్ట్రైట్ ఆధ్వర్యంలో 1633లో హరిహరపుర అనేది ఎక్కడుంది? బాలాసోర్ ఒడిశా. ఓకే, రాల్ఫ్ కార్ట్రైట్ ఆధ్వర్యంలో వీళ్ళు తూర్పు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అదే బాలాసోర్ అనే ప్రాంతం. ఒడిశాలో ఎక్కడుంది ఇది? బాలాసోర్ అనే ప్రాంతం. ఇక తర్వాత 1632లో గోల్కొండ సుల్తాన్ బంగారు ఫర్మాన్తో బ్రిటిష్ వారి స్థాయి పెరిగిందిమ్మా. 1632లో గోల్కొండ సుల్తాన్ ఏం చేస్తాడమ్మా? బంగారు ఫర్మాన్తో, ఈ బంగారు ఫర్మాన్ ఇవ్వడం వల్ల వీళ్ళ యొక్క స్థాయి హై లెవెల్కి పెరిగింది. ఇంకా ఎదురు లేదు వీళ్ళకు. సో ఇది ఇంకా 1639లో ఫ్రాన్సిస్ డే, ఇక్కడ చూడమ్మా, 1639లో ఇక్కడ మచిలీపట్నం కౌన్సిల్ సభ్యుడైన ఫ్రాన్సిస్ డే
దామెర్ల వెంకటాద్రి నాయుడు యొక్క మధ్యవర్తిత్వంతో, దామెర్ల ఎవరైనా, దామెర్ల వెంకటాద్రి నాయుడు, వెంకటాద్రి నాయుడు ఈయన యొక్క సహాయంతో మూడవ వెంకటపతి రాయలు నుండి ఏం చేస్తాడమ్మా, ఈ మద్రాసును పొందాడు. ఎవరు? ఫ్రాన్సిస్ డే. దామెర్ల సోదరుల నేతృత్వంతో, సహాయంతో మూడవ వెంకటపతి రాయల యొక్క ఇది చెన్నైని ఈయన, అదే మద్రాసును ఈయన పొందాడు. ఎవరు? ఫ్రాన్సిస్ డే. చెన్నప్ప అనేది దామెర్ల వెంకటాద్రి నాయుడు యొక్క తండ్రి పేరు చెన్నప్ప. ఆయన పేరు విన చెన్నపట్నం అనేది పేరు వచ్చింది. చూసుకోండి ఒకసారి. ఇక 1641లో వీళ్ళు 40లో సెయింట్ జార్జ్ కోటని ఏర్పాటు చేశారు. 1640లో ఏంటి, మద్రాసులో సెయింట్ జార్జ్ కోటను వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఓకే. ఈ మూడవ వెంకటపతి రాయలు ఎవరో కాదు, చంద్రగిరి రాజు అమ్మ. మూడవ వెంకటపతి రాయలు ఎవరు? చంద్రగిరి సంస్థాన రాజు మూడవ వెంకటపతి రాయలు. ఓకే. అయితే ఇక్కడ షాసుజా బెంగాల్ సుబేదార్గా ఉన్నప్పుడు 1651లో ఆంగ్లేయులు హుగ్లీలో కాసిం బజార్, పాట్నా, ఢాకా వంటి స్థావరాలను 3000 రూపాయలు కొన్నారమ్మా. సో బీహార్ ప్రాంతంలో స్థాపించారు. షాసుజా బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు. ఈయన బెంగాల్ యొక్క గవర్నర్. బెంగాల్ గవర్నర్ లేదా సుబేదార్ అంటమ్మా, బెంగాల్ గవర్నర్ లేదా సుబేదార్. ఈయన సుబేదార్గా ఉన్నప్పుడు 1651లో మొదటి ఆంగ్లేయులు హుగ్లీ, తర్వాత బెంగాల్, ఏది కాసిం బజార్, పాట్నా, ఢాకా. ఏంటయ్యా? కాసిం బజార్, పాట్నా, ఢాకాలను వీళ్ళు 3000 రూపాయలకు సంవత్సర చిన్నపై బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో స్థాపించారమ్మా. వర్తక స్థావరాలు ఏంటి, ఇక్కడ ఏం చేశారు? కాసిం బజార్, పాట్నా, ఢాకాలలో వర్తక స్థావరాలను వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. బెంగాల్, బీహార్లో. ఇవి ఎక్కడున్నాయి? బెంగాలు, బీహార్లలో వీళ్ళు సుబేదార్గా ఉన్నప్పుడు హుగ్లీ నది పరివాహక ప్రాంతంలో కాసిం బజార్, పాట్నా, ఢాకాలలో వర్తక స్థావరాలు వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక 1667లో బెంగాల్లో వ్యాపార నిమిత్తం ఔరంగజేబు నుండి అనుమతులు పొందారమ్మా. 1667లో బెంగాల్లో అనుమతి కోసం ఎవరు? ఔరంగజేబు యొక్క అనుమతి పొందాడమ్మా. అనుమతి పొందారు 1667. నెక్స్ట్ 1620లో సుతనుటి వద్ద జాబ్ చార్నాకు స్థావరాన్ని నిర్మించాను. 1690లో బెంగాల్లో ఏముంది? సుతనుటి వద్ద ఈయన ఎవరు? జాబ్ చార్నాక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఈ జాబ్ చార్నాకు ఏం చేశాడు? ఒక బ్రిటిష్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత 1200 రూపాయలకు సుతనుటి, కాలికట, గోవిందపూర్. ఏంటి? సుతనుటి, కాలికట, అలాగే గోవిందపూర్, వీటి 3 గ్రామాలను కలిపి ఈయన ఏం చేశాడు? కలకత్తాను ఏర్పడేశాడు. ఈ కలకత్తా నగర నిర్మాత అప్పుడప్పుడు అడుగుతుంటాడు మా ఎవరు? జాబ్ చార్నాక్. ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి మీరు. శ్రీనగర్ నగర నిర్మాత అశోకుడు. సో ఇలాంటివి. జాబ్ చార్నాక్, కలకత్తాను ఏమంటామంటే బ్లాక్ సిటీ అంటారు. బ్లాక్ సిటీ అని ఎందుకు అంటామంటే అక్కడ మనకు రాణిగంజ్ అనే బొగ్గు గనులు ఉన్నాయి. అలాగే సిటీ ఆఫ్ ది బిల్డింగ్స్ అంటాం. ఓకే, లివ్ ఇట్. అలాగే 1700 సంవత్సరంలో ఫోర్ట్ విలియం కోటను నిర్మించారమ్మా వీళ్ళు. 1700 సంవత్సరంలో ఏంటి? ఫోర్ట్ విలియం కోటను వీళ్ళు నిర్మించారు. సో ఇవి. అలాగే ఇక్కడ కొన్ని ప్రెసిడెన్సీలు ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ప్రెసిడెన్సీలు ఏంటయ్యా? ప్రెసిడెన్సీలు
ఆంగ్లేయుల యొక్క ప్రెసిడెన్సీలు. సెయింట్ జార్జ్ కోట ఇలా మద్రాసు ప్రెసిడెన్సీ వచ్చేసి 1684 మద్రాసు ప్రెసిడెన్సీ ఏంటి 1684 అనేది గుర్తుపెట్టుకోండి. సెయింట్ జార్జ్ కోట ఎక్కడ ఉంటుంది? ఆల్రెడీ మద్రాసు ఉంది. ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసి ఎక్కడు 1684. ఇది భారత్లో మొట్టమొదటి కోటను ఫ్రాన్సిస్ డే ఆండ్రూ కోగన్. వీటిని ఫ్రాన్సిస్ డే ఆండ్రూ కోగన్లు నిర్మించారమ్మా. ఆండ్రూ కోగన్లు నిర్మించారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి కోట ఏదంటే సెయింట్ జార్జ్ కోట. ఓకే, మద్రాస్ ప్రెసిడెన్సీ. ఓకే, ఆండ్రూ కోగన్ వీళ్ళిద్దరు. చూసుకోండి, దేశంలో మొదటి కోట ఇది భారతదేశంలో. అలాగే సెయింట్ డేవిడ్ కోట బొబ్బాయిమ్మ రెండోది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెయింట్ డేవిడ్ కోట బొంబాయి 1773. ఇక్కడ వారెన్ హేస్టింగ్ బొంబాయి ప్రాంతాన్ని ప్రెసిడెంట్గా మార్చారమ్మా. వారెన్ హేస్టింగ్ ఈయన ఏం చేశాడు? బొంబాయి ప్రాంతాన్ని ఒక ప్రెసిడెన్సీగా మార్చాడు. ఈయన మార్చాడు. అలాగే ఈ ప్రెసిడెంట్కి సర్ చార్లెస్ ఐర్ మొదటి అధ్యక్షుడు. ఎవరైనా? చార్లెస్ ఐర్ మొదటి అధ్యక్షుడు. ఓకే, ఇక మూడవది ఇంకా కలకత్తాకు వద్దాం మనం. ఏది? విలియం కోట 1700 సంవత్సరం. ఫోర్ట్ విలియం కోట రాసుకో. ఫోర్ట్ విలియం కోట ఎక్కడ? కలకత్తా. ఈ కలకత్తా ప్రెసిడెన్సీ ఎప్పుడు వచ్చిందంటే మనకు 1818లో వచ్చిందమ్మా. వారెన్ హేస్టింగ్, ఇక్కడ ఎవరు? లార్డ్ హేస్టింగ్స్ కలకత్తా ప్రాంత ప్రెసిడెంట్గా మార్చారమ్మా. లార్డ్ హేస్టింగ్స్ ఏం చేశాడు? కలకత్తా ప్రాంతాన్ని ఏం చేశాడు? ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీగా ఏర్పడేశాడు. ఓకే, సో ఇది మనకు 1717లో చక్రవర్తి ఫరూక్ షియార్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకు బంగారు ఫర్మానా ఇచ్చాడమ్మా. 1717లో ఫరూక్ షియార్, మొఘల్ చక్రవర్తి ఫరూక్ షియారు ఈయన ఏది ఆంగ్లేయులకు బంగారు ఫర్మానా ఇచ్చాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చాడు, బంగారు ఫర్మానా జారీ చేశాడు. సో దీన్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ది ఈస్ట్ ఇండియా అంటారమ్మా. దీన్ని ఏమంటాము? మ్యాగ్నా కార్టా ఆఫ్ ది ఈస్ట్ ఇండియా. సో ఫరూక్ షియార్ బంగారు ఫర్మానా ఇవ్వడం వల్ల దీన్ని ఏమంటాం? మ్యాగ్నా కార్టా ఆఫ్ ది ఈస్ట్ ఇండియాగా పిలుస్తారు. ఓకే, ఇంకా దీని ప్రారంగా వీళ్ళు బెంగాల్, గుజరాత్, దక్కన్లలో వ్యాపారం చేసుకోవచ్చు. దీని పరంగా బెంగాలు, బీహారు, దక్కన్ అనేది ఏం లేదు మా హైదరాబాద్ ప్రాంతం లేదా తెలుగు ప్రాంతం. ఇక్కడ యథేచ్ఛగా వీళ్ళు వ్యాపారము చేసుకోవచ్చు బెంగాల్, బీహారు, దక్కన్లలో. సో బ్రిటిష్ కంపెనీ తర్వాత 1600 సంవత్సరంలో డిసెంబర్ 31న స్టార్ట్ అయితే 1858లో ఇది రద్దు అవుతుంది. అదే విక్టోరియా మహారాణి ప్రకటన. సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత అల్లకల్లోలం అవుతుంది ఇండియా మొత్తము. కాబట్టి అప్పుడు విక్టోరియా మహారాణి ప్రకటన అనేది గవర్నర్ జనరల్ను కాస్త వైస్రాయిగా మారుస్తుంది. ఓకే, దాంతో ఇది రద్దు అవుతుంది. ఇక ఈ ఫర్మాన్లో అంశాలు ఏమున్నాయి? బెంగాల్ ఎగుమతి దిగుమతులకు సంబంధించి ప్రతి సంవత్సరం 3000 చెల్లించాలి. ఓకే, ఇది మామూలే. ప్రతి సంవత్సరము 3000 చెల్లించాలి అప్పట్లో ఎగుమతి దిగుమతులకు సంబంధించి ఈ ఫర్మాన్లో అంశాలు. తర్వాత కంపెనీకి రవాణా చేయడానికి దస్తక్లు అనుమతించాలి. దస్తక్లు అంటే ఫ్రీ పాస్లు అమ్మా. ఇక హైదరాబాద్ ఎటువంటి సుంకాలు చెల్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో ఏం సుంకాలు అనేటివి ఏం లేవు. నెక్స్ట్ సంవత్సరానికి 10,000 రూపాయలు చెల్లించి ఎటువంటి లేవీ లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు. ఓకే,
ఇది. ఇక ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారమ్మా. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది వీళ్ళు? 24 మంది ఉంటారమ్మా. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళు 24 మంది ఉంటారమ్మా. 24 మంది ఉంటారు. అయితే ఇంగ్లాండ్ కంపెనీ వివరాలు చూడడానికి వాటాదారులతో కూడిన సమూహం ఇది. ఏంటి? వాటా ఇంగ్లాండ్లో ఉంటారు, మా ఇల్లు ఇంగ్లాండ్లో ఉంటారు. ఓకే, కంపెనీని చూడడానికి 24 మంది ఉంటారు. ఇక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళ యొక్క కార్యకలాపాలను నెరవేర్చడానికి వీళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇలా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ లేదా డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చేయడానికి. సో ఇది చూసుకోండి. సో కార్యక్రమం చూడడానికి ఎన్నుకునే వారే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఇది సమర్థంగా ప్రభుత్వ వాటాదారుల కంపెనీ ఉద్యోగం కలిసి మొత్తం తన కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. ఓకే, ఇక యుద్ధము వ్యాపారం ఒకే చోట సాధ్యం చేయలేవు అని ఎవరన్నారంటే సర్ థామస్ రో. యుద్ధము వ్యాపారము ఒకే చోట ఉండలేవు, వ్యాపారం చేయలేవు అనేది సర్ థామస్ రో. ఇది చూసుకోండి ఒక్కసారి. ఓకే, నెక్స్ట్ ఇది మనకు ఆంగ్లేయులకు సంబంధించింది. ఎక్కువ ఉన్న పాయింట్లు కూడా తక్కువగా చేసి చెప్పడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.